అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు రోజులుగా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతూనే ఉంది. ఫిరాయింపై జరిగినటువంటి ఎమ్మెల్యేల పైన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయంటూ నిన్న ఏకంగా నీ ఇంటికి వస్తానంటూ కూడా అరికపుడి గాంధీకి సవాల్ చేశారు. 11 గంటల సమయానికి వస్తానని చెప్పారు. కానీ 11 గంటల సమయానికి అరికపుడి గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో అరికపుడి గాంధీయే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తన అనుచరగణంతో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. నిన్న రోజంతా కూడా ఎక్కడ చూసినా హాట్ పాలిటిక్సే చూసాం మనం. పోలీస్ అరెస్ట్ కావచ్చు, అటు జైలు వాళ్ళ అరెస్ట్ తీసుకెళ్లి స్టేషన్లో వేయడం కావచ్చు, కార్యకర్తలు అడ్డుకోవడం కావచ్చు, పెద్ద ఎత్తున రాజకీయ వాడి వేడి చర్చ అయితే కొనసాగింది. తాజాగా ఈరోజు అరికపుడి గాంధీ ఇంటికి వస్తామన్నారు కౌశిక్ రెడ్డి. 10,000 మంది కార్యకర్తలతో అరికపుడి గాంధీ ఇంటికి రావాలంటే కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి 10,000 మంది కార్యకర్తలతో అరికపుడి గాంధీ ఇంటికి వెళ్దాము, అక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం షంబీపూర్ రాజు ఇంటి నుంచి మీకు విజువల్స్ కనబడుతున్నాయి. ఇప్పటికీ అక్కడ కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపైన కూడా దాడి జరిగింది. తాజాగా వీళ్ళంతా కలిసి ఇప్పుడు అరికపుడి గాంధీ ఇంటికి వెళ్ళబోతున్నారు. అయితే అరికపుడి గాంధీ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మనంతా ఒకటే పార్టీ కదా, మీ ఇంటి దగ్గర మీటింగ్ పెడతామంటూ బీఆర్ఎస్ శ్రేణులు కదులుతున్నారు. సో ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఎస్, షంబీపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఎవరెవరు చేరుకున్నారు? ఇంకా పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా ఇంకెవరన్నా ప్రముఖులు అక్కడికి చేరుకున్నారా? వారు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారా? పోలీసులు వాళ్ళు అనుమతిస్తారా? ఎగ్జాక్ట్లీ షంబీపూర్ రాజు నివాసానికి పాడి కౌశిక్ రెడ్డి చాలాసేపు అవుతుంది చేరుకొని. ఇద్దరు ఉన్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి అరికపుడి గాంధీ నివాసానికి బయలుదేరి ఉన్నారు. కొద్దిమంది వీరికి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చారు. కాకపోతే పోలీసులు కూడా భారీగా ఉన్నారు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఈ ప్రస్తుతం ఎవరైతే షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి ఇద్దరు ఉన్నటువంటి నివాసం ముందు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇటు 4 వైపులా చుట్టుపక్కల మొత్తం పోలీసులు ఉన్నారు. మనం ఇటువైపు కూడా చూడొచ్చు, పోలీసులు ఎదురుగా చూస్తున్నారు. బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలి, నిన్నట్లా జరగొద్దు అనేటువంటిది పోలీసు యంత్రాంగం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు అలర్ట్ అయ్యారు. బయట కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు కూడా భారీగా పోలీసులు ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. సో లోపల కౌశిక్ రెడ్డి, తర్వాత షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నారు. ఒకసారి లోపల ఇన్సైడ్ విజువల్స్ లోపలికి వెళ్దాం. కొద్దిసేపట్లో పాడి కౌశిక్ రెడ్డి బయటికి రానున్నారు. ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. ఒకసారి ఇన్సైడ్ లోపలికి వెళ్తా ఉన్నాం మనం. ఇన్సైడ్ లోపల పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెళతామని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఖచ్చితంగా వెళ్లాల్సిందే అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే నిన్న అల్టిమేటం ఇచ్చారు, అరికపుడి గాంధీ ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాను రేపు ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం ఇదే రూమ్ లో పాడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్తామంటున్నారు. ఎక్కడా కూడా వెల్లడిచ్చేది లేదు అంటూ పోలీసులు ఒకవైపు భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. హరీష్ రావు ఇంటి నివాసం వద్ద భారీగా పోలీసులు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కండువా వేద్దాం, ఆయన ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేద్దామని మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటి నుంచి కూడా అందరం తరలి వెళ్దామని చెప్తున్నారు. సో షంబీపూర్ రాజు ఇంటి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చారు ఎవరైనా? భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. వారందరినీ ఎప్పటికప్పుడే అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఎవరిని కూడా షంబీపూర్ నివాసం వద్ద సంచరించకుండా, ఇటువైపు తిరగకుండా, ఇటువైపు నిలబడకుండా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. షంబీపూర్ రాజు కూడా చెప్తా ఉన్నారు, మేము ఇంటి వరకు వెళ్తాం, వాళ్ళగా దాడి చేసే సంస్కృతి మాది కాదు. ఇంటికి వెళ్తాం, శాల్వా కప్తాం, కండువా వేస్తాము, సన్మానం చేస్తాము. ఎందుకంటే పిఎస్సి చైర్మన్ గా ఆయన ఎన్నికయ్యారు కాబట్టి దానికి సంబంధించి ఆయనను మా పార్టీ నేతనే, సరే పార్టీ మారిండొచ్చు ఇప్పుడు, కానీ మేము గౌరవంగా వెళ్తాము,
వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. వాళ్ళు దాడి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము ఎక్కడ ఎవరిపైన చేయి వేయలేదు. ఒక్క వ్యక్తి పైన కూడా ఒక నాయకుడి పైన కూడా కేవలం రాజీనామాల డిమాండ్ చేస్తాం. కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి తీరు పైన ఏకపక్షంగా జరిగింది. కావాలనే మమ్మల్ని అటాక్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేశారు. ఇంటి వరకు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం లోపల ఉన్నారు. విజువల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పాడి కౌశిక్ రెడ్డి తర్వాత షంబీపూర్ రాజు ఇద్దరు ఉన్నటువంటి విజువల్స్ లైవ్ లో విజువల్స్ చూడొచ్చు. ఇద్దరు బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు మాట్లాడడానికి. పాడి కౌశిక్ రెడ్డి కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పాడి కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడదాం. అన్న, మీరు నిజంగా వెళ్తా ఉన్నారు అనుకున్నట్టు ఇక్కడ వెళ్తున్నారా ఇప్పుడు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. ఎందుకు ఇచ్చారు? ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలుసు, మన పిఎస్సి చైర్మన్ అయిన సందర్భంగా గాంధీ గారే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. అంతకుముందు వారే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినని ట్విట్టర్లో పెట్టుకున్నాను. మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, నేను వస్తా ఉన్నాం ఇంటికి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం కలిసి, అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పాడు. తప్పేముంది అందులో? బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్న గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తే తప్పేంటి? ఎందుకు పోలీసులతో ఈ విధంగా వ్యవహరించి అరెస్టులు చేయిస్తూ ఉన్నారు? ఈరోజు వందలాది మంది అరెస్టులు చేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిన్న, నీతి గురించి, నిజాయితీ గురించి, నిబద్ధత గురించి మాట్లాడారు. అవేమన్నా మీకుంటే మీరు పార్టీ ఆఫీస్కి రండి. మేము కదా మేము గెలిపించింది, మా కష్టంతో మా చెమట వచ్చి రక్తాన్ని వచ్చి మీరు చిందించి మేము గెలిపించినాం కదా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను గెలిపించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తే ఇంటికి రాణిస్తలేవు, నీకు ఆ సాంప్రదాయం లేదు, ఆ సంస్కృతి లేదు కాబట్టి నువ్వన్న రా పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్కి వస్తే మన కేంద్ర కార్యాలయంకి వద్దాం, అక్కడ కలుద్దాం, అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం. అది లేకుండా అరెస్టులు చేయించడం, నిన్న మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, వారిని చంపే ప్రయత్నం చేయడం, మీడియా సాక్షిగా చూసినాం కదా మనము. వందలాది మంది గుండాలను తీసుకెళ్లి వారి ఇంటి మీద దాడి చేయించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవైపు గాంధీ గారు రండి భోజనం పెడతా అంటూనే మరోవైపు పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కుర్చీలు వేసినాడు. మేము కూడా అంటున్నాం, మేము పార్టీ కండ ఒకటి తీసుకొస్తాం, శాల్వా తీసుకొస్తాం, ఒక దండ తీసుకొస్తాం, పిఎస్సి చైర్మన్ సన్మానం చేసుకుంటాం గాంధీ గారిని. తప్పేముంది? మా ఎమ్మెల్యేనే కదా. ఇది మంచి పద్ధతి కాదు గాంధీ గారు. మీరు ఒక రకంగా మాట్లాడుతూ మరి ఇంకోవైపు పోలీసులు పెట్టి ఈ రకంగా అరెస్ట్ చేయించడం మంచి పద్ధతి. మీరు వెళ్తామంటారు, చుట్టుముట్టు పోలీసులు ఉన్నారు. మీకు ఇంత సౌకర్య వాతావరణం ఉంటే మేము వస్తామనేటువంటి సమాచారాన్ని వారికి ఇచ్చారా? గాంధీ గారికి ఇచ్చాము, సోషల్ మీడియా ద్వారా ఇచ్చాము, వారికి మీడియా ద్వారా ఇచ్చాము, మా లోకల్ అక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఇచ్చాము. అదే మేము వారికి చెప్పే వెళ్తా ఉన్నాం. స్టేట్మెంట్ కూడా ఇచ్చాం కదా. వారి కార్యకర్తల సమావేశం గాంధీ గారు ఇట్లా పెట్టుకుంటా అంటున్నారు. మీరు అడిగినట్టు మీరు వెళ్తారా అంటున్నారు. వెళ్ళడం మాకేం కొత్త కాదు, చాలా చూసాం. ఉద్యమంలో కూడా వాళ్ళ స్ట్రాటజీ మాకుంటుంది, మాది మాకుంటుంది. తప్పకుండా గాంధీ గారు భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళకపోతే కూడా బాగోదు. చుట్టుముట్టు పోలీసులు ఉన్నారు, పోయే పరిస్థితి. పోలీసులు చూస్తూ ఉన్నారు, మీరే చూస్తూ ఉన్నారు. వందలాది మందిని ఇళ్ళ చుట్టూ పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో, గంటలు చూస్తారు కదా. బయలుదేరుతా ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇప్పుడే గాంధీ, నేను కౌశిక్ గారు మా గాంధీ అన్న ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాం తప్పకుండా. కౌశిక్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. బ్రేక్ఫాస్ట్ చేస్తారు అన్న, నిన్న చేశారు. వెళ్తున్నారా కౌశిక్ రెడ్డి గారు? రాజుభాయ్ ప్లీజ్ బ్రదర్, ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. బయటకు వస్తున్నాయి కదా, అందరితో మాట్లాడదాం. రాజుభాయ్ కేసు పెట్టమని చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు. వారు న్యాయంగా ఏది ఉంటే చేస్తూ ఉన్నారు. తప్పకుండా చట్టం వారి పరిధిలో ఉంటుంది కానీ పోలీసులు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేని అటాక్ చేసి ఊరుకుంటారా పోలీసులు? ఏం రెచ్చగొట్టింది? మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు, కౌశిక్ గారు మీ ఇంటికి వస్తా అన్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తాక అక్కడ నుంచి చార్జర్ గారు రెచ్చగొట్టడం. అది గాంధీ తొడలు కొడతా ఉన్నాడు, మెడలు కొడతా ఉన్నాడు, కత్తులు కొడతా ఉన్నాడు కదా. గాంధీ గారు కదా రెచ్చగొట్టింది. వెళ్తా ఉన్నాం ఇప్పుడు గాంధీ. థ్యాంక్ యూ. బయలుదేరి పెడతా ఉన్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నేను మొగోడిని, రేపు నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజేమో చాలా సామరస్యంగా మీరు మా పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తాము, మీ మెడలో దండ వేస్తాము, మీకు శాల్వా వేసి సత్కరిస్తామని చెప్తున్నారు. కౌశిక్ రెడ్డి బయలుదేరి వెళ్తా ఉన్నారు. బయలుదేరి బయటకు వచ్చారు. ఎస్ మధు, నిన్న ఏకంగా మనం కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర చూసాం. కౌశిక్ రెడ్డి తొడగొట్టి మరి నేను మొగోడిని, నీలాగా భయపడేవాడిని కాదు, రేపు నీ సంగతి చూస్తా, రేపు నీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈరోజు షంబీపూర్ నివాసం దగ్గరికి చూస్తే కనుక షంబీపూర్ రాజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన మేము స్వాగతిస్తాం, శాల్వా సత్కరిస్తాం,
దండేసి ఆహ్వానిస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే నిన్నేమో వార్నింగ్, ఈ రోజేమో వారిని కొంత మేము సాధారణంగా ఆహ్వానిస్తామని ఈ టర్న్ ఎట్లా చూడాలి? అంటే నిన్న వాళ్ళు దాడి చేశారు కౌశిక్ రెడ్డి నివాసం పైన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన అక్కడ దాడి చేశారు. అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి మనుషులు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళలాగా మేము దాడి చేయము, గౌరవిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎవరిపైన ఎక్కడ దాడి చేయలేదు, ఏ నాయకుని పైన కూడా రాజీనామాల డిమాండ్ చేశామే తప్ప ఎక్కడ దాడి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు కూడా ఎక్కడ అటాక్ జరగలేదు. మొట్టమొదటి అటాక్ జరిగింది పాడి కౌశిక్ రెడ్డి పైన, ఒక ఎమ్మెల్యే పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటిది వెర్షన్ని వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము దాడి చేయము, ఇంటికి వెళ్తాము, ఆయన రెస్పెక్ట్ చేస్తాము, కండువా వేస్తాము. పిఎస్సీ చైర్మన్ అన్నాడు కదా, దానికి సంబంధించి శాల్వా కప్పి సన్మానిస్తాం, కానీ ఎక్కడ కూడా అటాక్ చేయము, వాళ్ళలాగా దాడులు చేయమనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూడాలి, భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ షమీపూర్ నివాసం వద్ద కార్యకర్తలు చేరుకున్నారు. చుట్టుపక్కల మొత్తం పోలీస్ వాహనాలు ఉన్నాయి. వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి మరి ఇక్కడ అంటే షమీపూర్ రాజు చెప్తున్నారు, ఓకే ఆయన మేడ్చల్ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ పిఎస్ చైర్మన్ వచ్చింది కాబట్టి మేము సత్కరిస్తామంటున్నారు, ఓకే. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం నిన్న అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ వార్నింగ్ సంబంధించి ఇప్పుడు గొడవకు వెళ్తున్నట్టుగా భావించాలా, లేదంటే కార్యకర్తల మీటింగ్ గా భావించాలా? బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్, అంటే మధు నిన్న కౌశిక్ రెడ్డి తన నివాసం దగ్గర ఉన్న నేపథ్యంలో వార్నింగ్ ఇచ్చారు. సో రేపు నీ ఇంటికి వచ్చి నీ అంతు తేలుస్తాను, 10,000 మంది కార్యకర్తలు కదలి రావాలంటేగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారంతా కరికపూడి గాంధీ మీద కక్ష సాధింపుగా ఆయన ఇంటికి వెళ్ళి తిరిగి దాడి చేయడానికి వెళ్తున్నారా, లేదంటే వెళ్ళకంటే ముందే పోలీసులు వీరిని అరెస్ట్ చేసి తరలిస్తారా ఇక్కడ నుంచి అనేటువంటిది తెలియదు. కానీ భారీగా కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. వెళ్తామని చెప్పాం, కరికపూడి గాంధీ కూడా మాకు ఆహ్వానం పలుకుతా ఉన్నారు, రమ్మని చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీడియా ముందు చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే వెళ్తా ఉన్నాం. కానీ పోలీసులు వెళ్ళనిస్తారా లేదా అనేటువంటిది తెలియాలి. భారీగా పోలీసులు చేరుకున్నారు, పోలీసు బందోబస్తు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు, పోలీసులు చుట్టుముట్టారు మొత్తం వాహనాల్లో. ఇక్కడికి బయట వాహనాల్లో వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, లోపల కూడా వాహనాలు తీసుకొచ్చారు. షమీపూర్ నివాసం అంతా కూడా పోలీసులు నిండిపోయారు. కార్యకర్తలు మాత్రం బయటకు వెళ్తామంటున్నారు. బ్యాక్ సైడ్ ఈ ఉన్నటువంటి ఇంటి దగ్గర వెనకాల కూడా పోలీసులు ఉన్నారు. ఎక్కడ కూడా వారిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇందులోనే ఈ రూమ్ లోనే షమీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు వెళ్తారా లేదా అనేది చూడాలి. కొంతమంది కార్యకర్తలు కూడా మద్దతుగా వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కాస్త ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే సిచ్యువేషన్ ఉంది. వీరినైతే కంపౌండ్ కూడా దాటనిచ్చే పరిస్థితి లేట్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. వాళ్ళు మాత్రం వెళ్తామంటూ భీష్మించి కూర్చున్నారు. మేము వెళ్తాము, ఎక్కడ కూడా అటాక్ చేయము, రెస్పెక్టబుల్ గా ఆయనకి షాల్వా కప్పొస్తామనేటువంటి ఒక వెర్షన్ వీళ్ళు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. రైట్ మధు, ఒకసారి అక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే పెద్ద ఎత్తున అసలు ఇద్దరు బీఆర్ఎస్లో ఉంటామని చెప్తున్నారు. అటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, అరికపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి నాకు పిఎస్ చైర్మన్ వచ్చిందని చెప్తున్నారు. కానీ వివాదం కాస్త ఒక్కసారిగా అటు ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ కార్యకర్తలు 10,000 మంది తరలి రావాలని పిలుపు మేరకు చేరుకునే నేపథ్యంలో వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు అరికపూడి గాంధీ మీద, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మాట్లాడదాం, ఏం చెప్తారన్నా? ఇక్కడ నుంచి బయలుదేరుతామంటారు, భారీగా పోలీసులు ఉన్నారు కదా. పోలీసులున్నా ఎవరున్నా కూడా బయలుదేరేది పక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. అక్కడి నుంచి గాంధీ గారు ఆహ్వానించినారు, మా పార్టీ ఆయన ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్తున్నాము. కౌశిక్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు, అదేవిధంగా మేము కార్యకర్తలు అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఏంటి నిన్న వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన, మీరు కూడా ఏమన్నా చేయబోతున్నారు? మేము అటాక్ చేసేకెళ్తలేదు. ఆయనకు షాల్వా కప్పి కండువా కప్పి రెస్పెక్ట్ఫుల్ గా మా సీఎం గారి దగ్గరికి, మా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి వెళ్తున్నాం అని చెప్ప మేము ఇంకో రకంగా ఆలోచన లేదు. మాకు ఆయనతో ఫైటింగ్ చేసే అంశం అసలు. ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు, ఆయన కూడా మొన్న అంటం కూడా జరిగింది, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అన్నాడు. ఆయన ఆహ్వానిస్తా ఉన్నాను తప్ప మేము పోరాటానికి వెళ్తలేము. నమ్ముతున్నారు ఇంకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నమ్ముతున్నా అంటే ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కదా, వారు వీరు చెప్పింది కదా, ఆయన నోటితో ఆయనే చెప్తా ఉన్నాడు కదా, కాబట్టే నమ్ముతా ఉన్నాము, ఆయన ఆహ్వానిస్తా ఉన్నాం. తిరిగి వస్తే సంతోషము, తిరిగి రాకపోతే రిజైన్ చేసి మళ్ళీ నిలబడి ఆయన పవర్ ఏందో చూపించండి. నిన్న చెప్తా ఉన్నారు కదా 7 లక్షల మంది నన్ను 3 సార్లు ఆశీర్వదించారు, అది ఇది చెప్తా ఉన్నారు కదా. మరి ఆ ప్రకారం మళ్ళొకసారి నిలబడి గెలిచి
ఆయన ఏందో నిరూపించుకోమనండి, లేకపోతే మేము టీఆర్ఎస్ కార్యకర్తలు ఏందో నిరూపించి చూపిస్తాము. మరి మా కష్టంతో రాత్రి పగులు మేము కష్టపడి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు మమ్మల్ని ఇంటికి రావద్దంటే ఇంకా రేపు ఏ పార్టీలో ఉన్నా ఆ కార్యకర్తలను కూడా ఇంటికి రానిచ్చే పరిస్థితి ఆయనకు లేదు. రైట్, మధు మీరు హోల్లో ఉండండి. సో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఎక్కడెక్కడ అరెస్ట్ అవుతున్నారు? అరికపుడి గాంధీ ఇంటికి 10,000 మంది కార్యకర్తలతో వెళ్తామంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. హరీష్ రావు కూడా అరికపుడి గాంధీ ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాలంటే పిలుపునిచ్చారు. మరొక ముఖ్యంగా మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షమ్మీపూర్ రాజు ఇంటి నుంచి అరికపుడి గాంధీ ఇంటికి వెళ్దాము, ఆయనకి మెడలో కండువా వేసి సత్కరించుకుందామంటూ కూడా మీరంతా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలందరూ కూడా ఎక్కడికెక్కడ అరెస్టులు అవుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అరెస్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. పువ్వాడ అజయ్ కుమార్ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మాజీ మంత్రులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఒకసారి హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు విందాం. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే ఉండండి, హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాం కదా, మీకు ఎందుకు ఇబ్బంది? తీసుకెళ్తాను సార్, నేను తీసుకెళ్తాను. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఇవాళ గాంధీ గారి ఇంట్లో మా జిల్లా అధ్యక్షుడు షమ్మీపూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్ కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా, నాకు కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతా. చల్లడం కౌశిక్ రెడ్డి బయలుదేరి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ అంటున్నారు కౌశిక్ రెడ్డి. కార్యకర్తలతో బయలుదేరారు, ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉన్నారు. భారీగా పోలీసులు మోహరించున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి చూస్తా ఉన్నాం విజువల్స్ లో. అదే ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపో. కౌశిక్ రెడ్డి అండ్ ఈ పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము. పిలువని పేరటానికి వస్తాడు ఎవడన్నా, పిలువని పేరటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తానో కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తానో కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవము. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాళ్ళని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే
మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారో దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళారతులు ఇస్తా అన్నారని మంగళారతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్టులు వేసుడు వాళ్ళు లేపారు. మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి. దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలి ఎప్పుకోవాలా లేదా అని ఎక్కడ లేదు, రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి ఇదే కండువా వేసుకోవాలని ఎక్కడ లేదు. పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, పిఎస్సి చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేసి అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు. చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము. సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. సహచర ఎమ్మెల్యే కాబట్టి ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాం. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసే ఈడి దాకా వచ్చినాం. మాకు కొత్తగా మళ్ళీ నేర్పియొద్దు. మాకు మర్చిపోయినాయి మళ్ళీ మాకు అలవాటు నేర్పియొద్దని దయచేసి కోరుకుంటున్నాం. చెప్పేమో చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం ఇక్కడ అని అన్నారు. ఇద్దరు కలిసి ఆహ్వానిస్తారు. ఒకవేళ కౌశిక్ ఇప్పుడు విస్తృత స్థాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన నుండి మాట్లాడుతారా? అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలే? హరీష్ రావు ఇల్లు లేదా? మరి ఇంకో ఇల్లు లేదా? చెప్పండి. ఇవన్నీ గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఎందుకు? ఇప్పుడు అప్పుడు కూడా గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడినో మీకు తెలుసు. ఆయన ఇచ్చిన దాన్ని మర్చిపెట్టుకో అని అది మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండయి పై మీద. రైట్, ఓకే, డన్. ఇప్పుడు ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు. రెడీ చేసుకున్నాం మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి. నా కార్ డోర్ తీసుకుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్రరాడు తొడలు కొడుతుంది. మరి ఇక్కడ పోలీసులు పెట్టినాడు, ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు
ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడతాను, దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా మరి నేను కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. అలా ఇప్పుడు నేను ఏమంటారా, మీరు ఒక్కసారి నేను ఏమంటారా, మీరు ఒక్కసారి దయచేసి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా. కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీడియా మిత్రులు చూడండి, శంబీపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరేందుకు కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు. కాన్వాయ్ దగ్గర రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని వెనక్కి నెట్టుకొని వెళ్తున్నారు. పోలీసు వాళ్ళు నూపుతా ఉన్నారు. మేము గట్టిగా అడిగితే మా విధులకి ఆటంకం కలిగిస్తున్నామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దయచేసి కోరుతా ఉన్నాను, మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇచ్చిపెట్టండి. నేను గాంధీ గారి ఇంటికి పోయేసి వస్తా, ఈ షాల్వా కప్పొస్తా. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటే అంత భయపడుతున్నా? నేను అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అరెస్ట్ కొనసాగుతోంది. ఇక మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి. బ్రేక్ఫాస్ట్ తర్వాత అరకపూడి గాంధీని కలిసి ఆయనకి సత్కరిస్తాను, పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడే విస్తృత స్థాయి జిల్లా సమావేశం ఏర్పాటు చేసేందుకు వెళ్తామంటూ కూడా కౌశిక్ రెడ్డి బయలుదేరారు. కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు. కాన్వాయ్ దగ్గర రాగానే పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి ఆయన్ని షంబీపూర్ రాజు ఇంట్లోకి పోలీసులు నెట్టుకుంటూ వెళ్లారు. అక్కడే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. షంబీపూర్ రాజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దయచేసి మళ్ళీ కూడా నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము అక్కడికి వెళ్ళి గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఆయన కుర్చీలు వేసినా, టెంట్లు వేసినా, భోజనాలు రెడీ చేసినా అంటా ఉన్నాడు. మేము వారిని సన్మానం చేసి మాత్రమే వస్తాము. మీరు అలో చేయండి దయచేసి. లేని పక్షంలో తప్పకుండా మేము ఎలా వెళ్ళాలో మాకు తెలుసు. మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయట్లేదు. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు అక్కడికి వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలందరూ గాంధీ ఇంటికాడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ చట్టం ఉంది, మాకే చట్టం ఉంది. మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ యొక్క జరుగుతున్న వ్యవహారాన్ని సమాజానికి చూపించండి. బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు కావాలి, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలి, కమిట్మెంట్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళు కావాలి. రాములు గారు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఆదేశాలు జారీ చేసి అంటా ఉన్నారు. నేను ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, డీజీపీ గారి దృష్టికి తీసుకుపోతున్నా. డీజీపీ గారు, మీరు నిజంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, కఠినంగా వ్యవహరించండి పోలీసులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళిన హరీష్ రావు గారి మీద అటాక్ చేస్తే, రాళ్ళేస్తే, కట్టెలతో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే కాంగ్రెస్ మీద ఏం కేసు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు 307 కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తూ ఉన్నాము. 307 కేసు పెట్టిన గుండాలను ఎంతమందిని ఈ ప్రభుత్వం, ఈ డీజీపీ గారు, ఈ సిపి గారు అరెస్టు చేశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అదే చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళేమో వాళ్ళు ఆపుతా ఉన్నారు, వాడేమో తొడలు కొడుతా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళను మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా వస్తారు? దయచేసి మీరు కూడా మార్చుకోవాలి. సో షంబీపూర్ రాజు నివాసం దగ్గర కౌశిక్ హౌస్ అరెస్ట్ చేశారు.
షంబీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో మేడ్చల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ షంబీపూర్ రాజు నివాసం నుంచి అరకపూడి గాంధీ ఇంటికి కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలతో వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించిన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు ఆయన చుట్టుముట్టారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఇదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ కొనసాగుతోంది. కోకాపేటలో హరీష్ రావును అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ అటాక్ ఇచ్చారు. గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేసిన నేపథ్యంలో సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనబడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా హౌస్ అరెస్ట్ చేశారు. మీరు చూస్తున్నారు హరీష్ రావు ఇంటి దగ్గర విజువల్స్ మనకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హరీష్ రావు ఇంటి నుంచి బయటకు వచ్చి నిన్న జరిగినటువంటి పోలీసుల తోపులాటలో తన చేతికి గాయమైందని, నేను దవాఖానకు పోతున్నా, కావాలంటే నాతో పాటుగా మీరు కుర్రన్నట్టుగా పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. కానీ పోలీసులు మాత్రం ఏమాత్రం వినకుండా ససేమీరా అంటూ హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఇదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి నేను మీ ఇంటికి వస్తానంటే అరకపూడి గాంధీ టెంట్ రెడీగా ఉంది, భోజనాలు రెడీగా ఉన్నాయి, కుర్చీలు రెడీగా ఉన్నాయి, రండి అని ఆహ్వానించారు. నేను డెఫినెట్ గా కలవాల్సిందే, అక్కడికి వెళ్లాల్సిందే అంటూ కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా నిలువరించి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ఇక తలసాని ఇంటి వద్ద విజువల్స్ మనం చూస్తున్నాం. తలసాని ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. ఆయన్ని బయటికి రాకుండా నిలువరించారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఇద్దరు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసేటువంటి పర్వం కొనసాగుతోంది. షంబీపూర్ రాజు ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఎవరిని కూడా బయటికి రాకుండా నిలువరించారు. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హై వోల్టేజ్ డ్రామా జరుగుతుందనంటే ఎస్ అవుననే సమాధానం దొరుకుతుంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా మందిని కూడా ఎక్కడికక్కడే కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎస్ మీరు చూస్తే కనుక కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ని, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. ప్రతి చోట ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించున్నారు. ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లి షంబీపూర్ రాజు ఇంట్లో లోపలికి నెట్టుకుని వెళ్లారు. ఆయన లోపల నెట్టుకుని వెళ్లి బయట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఆయన బయట రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరోవైపు సునీత లక్ష్మారెడ్డిని హరీష్ ఇంటి వద్ద సునీత లక్ష్మారెడ్డి, మాలతి కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. సో హరీష్ రావుని కలవకుండా వారు నిలువరించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇండ్లు ఏ రకంగా అక్కడ పోలీసులు మోహరించారో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. హరీష్ రావు ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, సునీత లక్ష్మారెడ్డి, మాలతి కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట ఏ రకంగా హౌస్ అరెస్ట్ చేశారు, ఆ ఇంటి ముందు ఎటువంటి పోలీసులు మోహరింపు ఉందో కూడా చూస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారి యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేశారు. వారిని పూర్తిగా కూడా వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. అరకపూడి గాంధీ ఇంటికి చేరుకునేందుకు వస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతోంది. సో కౌశిక్ రెడ్డి ఇప్పటికే షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి మాత్రం బయటికి వెళ్లకుండా పోలీసులు ఆయన్ని కంట్రోల్ చేశారు. సో నిన్న అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటిపైన కూడా కొంత రాళ్ళు రువ్వారు, టమాటాలు గుడ్డతో కూడా దాడి చేశారు. ఎస్ షంబీపూర్ రాజు ఇంటి నుంచి అరకపూడి గాంధీ నివాసానికి బయలుదేరినారు కౌశిక్ రెడ్డి నేపథ్యంలో ఆయన్ని పోలీసులు నివారించి లోపల నెట్టుకుని వెళ్లారు. ఆయన ఆ సమయంలో అరెస్ట్ చేస్తున్న సమయంలో ఏం మాట్లాడారు విందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.